అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పండగ గిఫ్ట్ అయితే వచ్చేసింది. ప్రభుత్వం సంచలన ప్రకటనలు. రైల్వే ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకుని ఇచ్చే కానుక ఇది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. ప్రజెంటు ఎకనామిక్ ఇయర్కి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే మంత్రిత్వ శాఖ వీటిని సిద్ధం చేసింది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకి ఇవి రాబోతున్నాయి. ఒక్క ఉద్యోగికి 78 రోజుల పని దినాలకు సమానమైన వేతనాన్ని బోనస్గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇందులో రైల్వే ప్రొడక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వచ్చు. అలాగే రైల్వేలో గెస్టెడ్ హోదాలో పనిచేసే ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవని సమాచారం. ఇక నాన్ గెస్టెడ్ కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ను వర్తింపజేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రైల్వేలో నాన్ గెస్టెడ్ హోదాలో 11.27 లక్షల మంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. దాదాపుగా 11 లక్షల మంది ఉద్యోగులు వర్క్ చేస్తున్నారండి. వేర్వేరు స్థాయిలో కొనసాగుతున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల వారందరికీ లబ్ధి అయితే కలుగుతుంది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూపంలో 78 డేస్కి గాను సమానమైన శాలరీస్ని అదనంగా చెల్లించబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై 1832 కోట్ల అదనపు భారం పడబోతుంది. ఇక ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపు కోసం కమిటీ సూచించిన వేతన సీలింగ్ నెలకు 7,000 రూపాయలు. ఇది కనీస మొత్తంగా పరిగణించాల్సి ఉంటుందని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే ఒక్క ఉద్యోగి అర్హతను బట్టి గరిష్టంగా 17,951 రూపాయలను బోనస్గా చెల్లిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్ప్రేరకంగా పనిచేసిందని, వారు చేసిన సేవలకు పరిగణలోకి తీసుకుని ఈ బోనస్ను చెల్లించినట్లు కేంద్రం తెలిపింది. ఉత్పాదకత ఆధారిత బోనస్ను పెంచాలనేది రైల్వే ఉద్యోగుల సంఘాల దీర్ఘకాలిక డిమాండ్. ఇక ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వివరాల ప్రకారంగా 6th పే కమిషన్ కనీస జీతం నెలకు 7,000 ఆధారంగా ఉత్పాదకత ఆధారిత బోనస్ చెల్లిస్తున్నారు. 7వ పే కమిషన్ దీన్ని కనీస జీతం 18,000 రూపాయలకు సవరించింది. 6వ పే కమిషన్ కనీస జీతం ఆధారంగా ప్రభుత్వం ఉత్పాదకత ఆధారిత బోనస్ను చెల్లిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.